వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. యాజ్ యూజువల్ ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అంతా బిజీ లైఫ్ నడుపుతున్నాము. బట్ డబ్బులు సంపాదించాలనే కోరిక కూడా అందరికీ ఉంటుంది. సో మార్కెట్లో వచ్చే చేంజెస్ మాత్రం ఎలా తెలుసుకుంటాం? మనకు అన్నీ తెలీదు. సో దానికి సంబంధించి కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో యాజ్ యూజువల్ మన ముందు శ్రీరామచంద్రమూర్తి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్ని అడిగి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ కూడా అనమాట. సో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అండ్ మనకి ఇటువంటి స్టాక్ మార్కెట్లో ఏమన్నా మార్పులు వచ్చినప్పుడు మనం దానికి తగ్గట్టుగా వెళ్తూ ఇన్వెస్ట్ చేసి ఎలా సంపాదించవచ్చో కూడా గైడ్ చేస్తారనమాట. సో ఈసారి మార్కెట్ విశేషాల గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు మార్కెట్లో నిజంగానే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది సార్. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మనకి 500% టారిఫ్ అనేది విధించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మోర్గన్ స్టాన్లీ కూడా మనకి ఈ సెన్సెక్స్ 2026 ఎండింగ్ కల్లా 1 lakh వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. అంటే ఒకరేమో హై అంటున్నారు, ఒకరేమో అసలు టారిఫ్స్ పెంచేశారు. మరి మార్కెట్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్లో ఏంటి పరిస్థితి అన్నట్టుంది. మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా అంటే మోర్గన్ స్టాన్లీ కరెక్ట్ టైంలో అనౌన్స్ చేశారు. ఇది సెన్సెక్స్ 1 lakh వస్తుంది 2026 అని. అట్ ద సేమ్ టైమ్ ట్రంప్ గారి పరిపాలన చూస్తుంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా టారిఫ్స్ విపరీతంగా పెంచుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ 50% నుంచి 500% రష్యా ఆయిల్ కొంటే మేము విధిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్స్ కూడా కొంత డౌన్ అయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది, అలాగే మార్కెట్ నిజంగానే సెన్సెక్స్ వస్తుందా అనేది చూసుకుంటే ఒకటైతే అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు చాలామంది మామూలుగా భయపడే ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పుడు ఒక మోర్గన్ స్టాన్లీ లాంటి కంపెనీ అనలైజ్ చేసిందంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండియన్ జీడిపి గ్రోత్ రేటు 6.5 కంటిన్యూగా ఉంది. సో వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇండియా. ఇప్పుడు ఏంటి 4th లార్జెస్ట్ ఎకానమీ వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇండియాలో ఇన్హరెంట్గా బిజినెస్ అనేది 140 crore పాపులేషన్. ఆ పాపులేషన్ వల్లే మనం గ్రో అవుతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు దాకా బర్డెన్ అయిన పాపులేషన్ ఇప్పుడు మనకి అదే పాజిటివ్గా ఉంది. సో ఏ కంట్రీ అయినా కానీ వాళ్ళ సేల్స్ పెంచుకోవాలంటే ఇవాళ ఇండియాకి రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనము అమెరికా ఒకవేళ మనతో కనుక మనం ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా అమెరికా వాళ్ళు ఎక్కువ వేసిన టారిఫ్స్, వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్. మనదంతా అమెరికాతో ట్రేడ్ $80 billion. సో కానీ ఇప్పుడు అమెరికాకి మన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అమెరికా వల్ల పెద్ద ఎత్తున కంపెనీస్ అన్నీ కూడా మనకి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, తర్వాత మైక్రోసాఫ్ట్ కానీ, ఈ కంపెనీస్ అన్నీ మనమే బిగ్గెస్ట్. ఐఫోన్ కానీ బిగ్గెస్ట్ కస్టమర్స్ మనమే. ఒకసారి మనం బ్లాక్ చేస్తే వాళ్ళు నిలబడలేరు. కాబట్టి అది రెసిప్రొకేట్గా అర్థమయ్యే స్థితి కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళు మనని డామినేట్ చేయడానికి చూస్తున్నారు. కానీ లాస్ట్లో ఏమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇండియన్ పవర్ ఏంటనేది. సో అదే జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఎఫ్ఐఎస్ కానీ, డిఏఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ కానీ, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎవరు కూడా భయపడలేదు. స్టాక్ మార్కెట్ డౌన్ అయితే ఓకే క్యాజువల్ అంటున్నారు, మళ్ళీ డౌన్లో బై చేస్తున్నారు. మళ్ళీ మంచి న్యూస్ రాగానే మళ్ళీ ర్యాలీ పెరుగుతుంది. ఇంత టఫ్ సిచ్యుయేషన్లో కూడా ఇవాళ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై 26,300 వచ్చింది ఇంత టఫ్లో కూడా. కాబట్టి ఏంటంటే ఇండియా హ్యాస్ ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ ఉంది. అది ఒకప్పటిలా కాదు. ఈ గ్రోత్ అనేది స్టడీ గ్రోత్ అనేది మనందరం అర్థం చేసుకొని ఇలాంటి మార్కెట్ ఫాలో వచ్చినట్టు పెద్ద కంగారు పడాల్సినవి అవసరం లేదు. ఈ నార్మల్ ఫాల్ లాగానే ట్రీట్ చేసుకోండి. టెంపరీ 2-3 డేస్లో మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఈ లెక్కన మోర్గన్ స్టాన్లీ సెన్సెక్స్ 2026 ఎండ్ కల్లా 1 lakh చేరుకుంటుంది అన్నది నిజమే అంటారా సార్? అట్లీస్ట్ 26 ఎండ్ కాకపోయినా 27 ఎండ్. యాక్చువల్గా చూస్తే ఇప్పుడు ఎంత ఉంది, 83,000 ఉంది సెన్సెక్స్. అంటే జస్ట్ 20% హైక్ వాళ్ళు అనేది. ఇప్పుడు డీప్గా 100% హైక్ ఇట్లా 20% హైక్ ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 10% పెరుగుతుంది. కాబట్టి 1 lakh అనేది రీచబుల్ ఫిగర్, టచ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే, అండ్ మరి ఈ లెక్కన మీరు అన్నట్టు ఇందాక చూసుకుంటే ఆ 500% టారిఫ్ అనేది ఏమాత్రం ఇంపాక్ట్ అయితే ఇండియాలో మేజర్గా మన ఇండియన్స్ ఎవరైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటారు. టెంపరీ ఇంపాక్టే తప్ప ఓవరాల్గా ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఎటు ఎక్స్పోర్ట్స్ అక్కడ ఎవరు కొనట్లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక $20 వాటర్ బాటిల్ ఉందనుకోండి, యాక్చువల్గా అది ₹20, 20 రూపీస్. మీరు అది 100 రూపీస్ అన్నారు అనుకోండి, బాగా నీడ్ ఉన్నాడు కొంటాడు. అదే 500 అంటే అసలు ఎవరు కొంటారు? అసలు కొనరు. లేకపోతే నేను ఆల్టర్నేట్ చూసుకుంటా అనుకుంటారు. సో ఇప్పుడు అసలు మనకి ఎటు లేదు ఇక మార్కెట్. నువ్వు 500 వేసినా ఓకే, 1000 వేసినా ఓకే కదా. సో ఇప్పుడు ఎటు మార్కెట్లో అక్కడ ఛాన్స్ లేనప్పుడు ఎటు క్లోజ్ చేసుకుంటున్నాం. సో మన ఇండియన్స్లో ఉన్నది వేరే ఎక్కడ లేనిది ఏంటంటే మనం అడ్జస్ట్మెంట్.
అంటే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ చేస్తే ఇంకో రూట్ చూస్తాం తప్ప వీ నెవర్ ఫైట్, వీ లుక్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్. సో గ్లోబల్లో ఎన్ని ఉన్నాయి, 180 కంట్రీలు ఉన్నాయి. సో ఒక కంట్రీ కాదంటే ఓకే, విల్ మూవ్ టు అదర్ కంట్రీ. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్స్లో ఇంకో గ్రేట్నెస్, 1 lakh రూపీస్తోనే బతకగలరు, 10,000తో కూడా బతకగలరు. సో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మనకి ఇన్హరెంట్గా మన బ్లడ్లో ఉంది కాబట్టి మనకి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. సో థ్రెట్ అనేది లేదు, ఇట్స్ ఏ ఆపర్చునిటీ. సో కాబట్టి కానీ 140 బిలియన్ 140 crore పాపులేషన్ని ఏ కంట్రీ, ఏ కంపెనీ కూడా వదులుకోదు. ఎగ్జాక్ట్లీ, ట్రూ సార్. ఇది బేసిక్ మేజర్ పాయింట్, మనం భయపడకుండా ఉండడానికి. సార్ ఈ సిచ్యువేషన్స్లో మరి నిజంగా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఓకే, ఇప్పుడు లాస్లో ఉన్న తర్వాత మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అనుకుంటారు. సో టాప్ 5 కంపెనీస్ ఏమైనా సజెస్ట్ చేయగలరా ఈ సిచ్యువేషన్స్లో? ఇలాంటి సిచ్యుయేషన్స్లో కూడా యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక డోర్ క్లోజ్ అయితే ఒక డోర్ ఓపెన్ అవుతాయి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని కంపెనీలు అన్ని లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక ఎఫెక్ట్ జరిగినప్పుడు కొన్నిటికి ఫేవర్ ఉంటాయి, కొన్నిటికి ఫేవర్ ఉండవు. ఫేవర్ ఉన్న కంపెనీలు ఏంటి, ఫేవర్ ఉన్నది చూసుకుంటే ఇప్పుడు ఏంటి, ఈక్విటీ మార్కెట్స్ లేకపోతే మెయిన్ కంపెనీస్ వాటి యొక్క ప్రాఫిట్లు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఏమవుతుందంటే కమోడిటీస్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ మెటల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ మెటల్స్ తయారు చేసే మైనింగ్ చేసే కంపెనీస్ యొక్క షేర్స్ మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఆ కంపెనీస్ ఎటు గ్రో అవుతాయి కాబట్టి దానిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇదే నాలెడ్జ్ అనమాట. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉండటం వల్ల ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకి అర్థమవుతుంది. సో మీకోసం ఇప్పుడు నేను 5 కంపెనీస్ ఇస్తున్నాను. ఇది కూడా యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పసే. నేను ఎక్కడ కూడా మిమ్మల్ని కంపల్సరీ బై చేయాలని కానీ ఇంకా అంటలేదు. ఇట్స్ ఎడ్యుకేషన్. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్. యాక్చువల్గా ఎంసీఎక్స్ ఏమైందంటే స్టాక్ స్ప్లిట్ అయింది 1:5. ఇది ఇప్పుడు 2200 ఆ రేంజ్లో ఉంది. అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ 2100 వచ్చినా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2400 దాకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్కి విపరీతమైన డిమాండ్ ఉండి ఎంసీఎక్స్లో బాగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి అది ప్రాఫిట్లో ఉంది. రెండోది ఏంటంటే హిందుస్థాన్ జింక్. సో ఇప్పుడు సిల్వర్ వచ్చి విపరీతంగా పెరుగుతుంది. సో సిల్వర్ ఎలా వస్తుంది అంటే జింక్తో కానీ అల్యూమినియం, కాపర్ వీటితో వస్తుంది. కాబట్టి జింక్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ 600 ఆ రేంజ్లో ఉంది. సో ఇది టార్గెట్ వచ్చి 700 దాకా ఉంది. సో మళ్ళీ 550 అలా వచ్చినా యాడ్ చేసుకోండి. టార్గెట్ అయితే 700, 2-3 మంత్స్లో వచ్చేస్తుంది. సో హిందుస్థాన్ జింక్ రెండో కంపెనీ. మూడో కంపెనీ ఏంటంటే ఇది కొచ్చిన్ షిప్. కొచ్చిన్ షిప్ ఏంటంటే డిఫెన్స్ కంపెనీ, షిప్ యార్డ్ కంపెనీ. దీనిలో మధ్య రీసెంట్గా మంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇది ప్రజెంట్ 1600 ఆ రేంజ్లో ఉంది. సో 1550 వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1750, 1800 దాకా ఛాన్స్ ఉంది. సో నాలుగోది వచ్చి హిండాల్కో, హిందుస్థాన్ అల్యూమినియం. సో ఇది ప్రెసెంట్ వచ్చి 900 ఆ రేంజ్లో ఉంది. ఇది 850 ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది టార్గెట్ వచ్చి 1000 దాకా ఉంది హిండాల్కో. ఐదోది వచ్చి జిందాల్ స్టీల్. స్టీల్కి ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ప్రియం చేశారు, ట్యాక్సెస్ చేశారు కాబట్టి మన లోకల్ స్టీల్ అనేది మంచి డిమాండ్లోకి వస్తుంది. నెక్స్ట్ సమ్మర్ కాబట్టి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఉంటుంది. ప్రజెంట్ వచ్చి ఇది 1000 ఆ రేంజ్లో ఉంది. 970, 950 వచ్చినా యాడ్ చేసుకోండి. టార్గెట్ 1100, 1150 దాకా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీస్లో ఏంటంటే వీటిల్లో మెటల్స్ ఎక్స్చేంజెస్ కాబట్టి మనకి కొంచెం ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే, సూపర్ సార్. సో అంటే మార్కెట్ అయితే మనకు అర్థమైంది. సో మరి ఒకవేళ కొంతమంది ఎవ్రీ టైము సపోర్ట్ తీసుకోలేరు. సో ట్రైనింగ్ ఏమైనా ఇందులో కోర్స్ చేయాలి అనుకుంటారు కాబట్టి మీ గానుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఏమన్నా కోర్సెస్ కూడా స్టాక్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తారా సార్? డెఫినెట్గా అండి. మన లాస్ట్ 2 years నుంచి కూడా ఎన్టీవీ ద్వారా మనం చాలామందికి చెప్తున్నాం ఇలా ట్రైనింగ్ అకాడమీ ఉంది మాది. సో అందరూ కూడా చాలామంది ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఏంటంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుసుకోవటం అనేది ఇంపార్టెంట్. సో అసలు ట్రైనింగ్ మీరు అన్నట్టు ఎందుకు, నాకు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసినట్టే ఉంటాయి మనకి స్టాక్ మార్కెట్లో అంటే ఏంటంటే వారెన్ బఫెట్ గారు ఒక విషయం చెప్పింది ఏంటంటే డోంట్ లూజ్ మనీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది చాలా ఈజీ అనుకుంటాం కానీ దీనంత టఫ్ ఇంకోటి లేదు. యాక్చువల్గా ఈ జాబ్ చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా జాబ్ చేసుకున్నాం, వాళ్ళు మనకి ఏంటంటే వర్క్ చెప్తారు, దానిలో వర్క్ రాకపోతే ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో వాళ్ళు వచ్చి పని చేయించుకుంటారు, డబ్బులు ఇస్తారు. మనకి అందరూ చేసే జాబ్.
అదే ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్‌లో మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కంపెనీ పడితే అది కొనుక్కొని లాస్‌లో అవుతున్నాం మనం. ఎందుకంటే దాని మీద సరైన నాలెడ్జ్ లేక, అవగాహన లేక. ఎందుకంటే మనకి ప్రాఫిట్ రావాలి అంటే మెయిన్ ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ అవ్వాలి. రైట్. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి మన ఎమోషన్స్‌ని అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ అని, టెక్నికల్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్ ఈ 4 యాక్టివిటీస్ మేజర్‌గా చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి టైంలో ఫస్ట్ క్యాపిటల్‌ని అసలు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్యాపిటల్ ఎరోడ్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలనేది బేసిక్‌గా మీకు నేర్పిస్తాం. ఆ తర్వాత ఎంట్రీ పాయింట్ అసలు ఎక్కడ కొనాలి. ఇప్పుడు అన్‌ప్రొఫెషనల్స్ అందరం కూడా ఏం చేస్తుంటామంటే ఎప్పుడు చూసినా ట్రెండ్‌కి, మార్కెట్ డైరెక్షన్‌కి యాంటీగా ఉంటాం. అవును. ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాం. అలా కాకుండా ఏంటంటే ట్రెండ్‌తో పాటు ఉండాలంటే టెక్నికల్స్ ఫాలో అవ్వాలి. టెక్నికల్స్ ఏంటంటే ఎంఏసిడి కానీ, మూవింగ్ యావరేజ్, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్ అని ఇలా ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. అవి చూస్తే ఏమవుతుందంటే డైరెక్షన్ తెలుస్తుంది. రెండోది ఏంటంటే దీంతో పాటు ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, ఇప్పుడు మనం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి అంటే వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తేనే వెల్త్ క్రియేట్ అవుతుంది స్టాక్స్ కంపెనీస్లో. సో ఇప్పుడు మరి ఆ కంపెనీస్ నిజంగా స్ట్రాంగ్ ఉన్నాయా, ఇప్పుడు ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు ఇవి తట్టుకుంటున్నాయా అనేది మనం తెలుసుకోవాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ రావాలి. దానిలో ఏంటంటే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు ఇవన్నీ చెప్తాం అనమాట. దానిలో రేషియోస్, ఆ తర్వాత అసలు కంపెనీ ఏ సెగ్మెంట్లో ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో బెటర్మెంట్ ఎలా ఉంటుంది, ఇవి మనం చూస్తే ఆ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏమైంది, ఐసిఐసిఐ బ్యాంకు 100 పాయింట్స్ తగ్గింది. బట్ ఓవరాల్గా కంపెనీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి లాస్ట్ 1 వీక్లోనే 100 పాయింట్స్ పెరిగింది. మేము అక్కడ బై రేటింగ్ ఇచ్చాం. చాలామంది ఏమంటాం తగ్గిపోయింది కదా అంటాం, కానీ ఫండమెంటల్గా అది ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 20%, 15-20% సిఏజిఆర్ రిటర్న్స్ ఇస్తుంది. అలా మనం ఒక కంపెనీని హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో, ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది, 400, 500 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, ఆల్మోస్ట్ 1500. సో ఇంత మార్కెట్ ఫాల్ అయినా ఆ కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవటమే ఫండమెంటల్ అనాలిసిస్లో మనం మీకు ఆ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఏంటంటే పోర్ట్ఫోలియో మెయింటైన్ అవ్వటం, అది గ్రో అవటం అనేది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి కమోడిటీస్లో కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం. కమోడిటీస్ ఎలా చేసుకోవాలి, గోల్డ్, సిల్వర్ ఫీచర్స్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత ఈక్విటీ ఫీచర్స్, ఆప్షన్స్లో ఏంటంటే మేజర్గా మనం ఆప్షన్స్ చాలామంది డైరెక్ట్గా నేక్డ్ ఆప్షన్స్ ట్రై చేస్తారు, అవి ఎలా కూడా చెప్తాం. తర్వాత ఆప్షన్స్ ద్వారా 8 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ వాటితో అసలు మన క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి అనేది మేజర్గా మనం ఆప్షన్స్ ద్వారా, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీ హావ్ టు బై ఆప్షన్స్. సో అలా చేసుకోవచ్చు, అవి నేర్పిస్తాం. తర్వాత ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, ఆ తర్వాత బాండ్స్, ఈటీఎఫ్, సో ఇలా ఆల్ అసెట్ క్లాసెస్ మీకు క్షుణ్ణంగా చెప్తాం. ఇది 2 months ప్రోగ్రామ్. సో ఇక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మీకు వస్తుంది. ఓకే. సో అంటే సార్ ఈ కోర్సెస్లో కూడా మళ్ళీ అప్డేట్స్ ఏమన్నా ఉంటాయి అంటారు? ఇప్పుడు లేటెస్ట్ కోర్స్ అప్డేట్స్ కూడా ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు అప్డేట్స్ ఎలా ఉంటాయంటే ఎప్పటికప్పుడు మీకు రీసెంట్ డెవలప్మెంట్స్, మార్పులన్నీ కూడా మేము యాడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బేసిక్గా ఫోకస్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ యొక్క ఇప్పుడున్న సిచ్యుయేషన్లో షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలి. అందరూ ఏమవుతామంటే మనందరం కూడా మనం ఫస్ట్ బై చేసి ఆ తర్వాత సెల్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి అసలు షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలి అనేది మేజర్గా ఫోకస్ చేస్తుంది ఇప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి. ఆ తర్వాత ఏంటి, క్యాపిటల్ ప్రొటెక్షన్ని ఈ ఆప్షన్స్ ద్వారా ఎలా చేసుకుంటాం, ఉన్న క్యాపిటల్ తగ్గకుండా ఎలా చేసుకోవాలి. సో ఆ 2 ఫోకస్ అవుతాం. రెగ్యులర్గా బయింగ్ స్ట్రాటజీ ఆల్రెడీ అందరికి తెలిసిందే, అది ఈజీ. కానీ షార్ట్ సెల్లింగ్ ఎలాంటి సిచ్యుయేషన్లో వస్తుంది, ఏం చేయాలనేది ఇప్పుడు స్పెషల్గా ఫోకస్ చేస్తుంటాం. రైట్. అండ్ దాంతో పాటు మళ్ళీ అసలు ఈ కోర్స్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కానీ వాళ్ళ టైమింగ్ ప్రకారం కావచ్చు. సో అలా కొంతమంది ఆఫ్లైన్ వస్తారు, ఆన్లైన్ కూడా వస్తారు. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఈ కోర్స్ బ్యాచ్? ఈ కోర్స్ ఈ మండే స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ మండే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 8 o'clock క్లాసెస్ ఉంటాయి. 8 to 9:30 వరకు ఉంటాయి. సో మీకు ఏమవుతుందంటే సపోజ్ ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా ఒకటే టైం స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఏంటంటే జూమ్లో మేము లింక్ ఇస్తాము, గూగుల్ మీట్లో లింక్ ఇస్తాము. అది క్లిక్ చేయగానే నేను కనపడుతుంటాను, నేను సిస్టంలో అన్ని టెక్నికల్ చూపిస్తుంటాం. అలాగే ఆఫ్లైన్ మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు. అలాగే ఆఫ్లైన్లో ఏంటంటే మధ్యాహ్నం పూట స్పెషల్గా వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ చేపిస్తాం. ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఒకటే. ఇప్పుడు ఆన్లైన్ నేర్చుకున్నా, ఆఫ్లైన్ నేర్చుకున్నా సక్సెస్ అవ్వాలి.
సో ఒకవేళ మీరు ఆన్లైన్లో సరిగ్గా అర్థం కాలేదు లేదా గ్యాప్ వచ్చి అంటే ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మీకు మెటీరియల్ ఇస్తాము, రన్నింగ్ నోట్స్ ఇస్తాము. సో మీకు మళ్ళీ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి, థియరీ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు సపోర్ట్స్ రెసిస్టెన్స్ చెప్పాను అనుకోండి, సపోర్ట్స్ మీకు లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చూపిస్తాం, మీకు అంతా చేపిస్తాం, మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. అలాగే అడ్వైజరీ ఇస్తుంటాం, ఆ అడ్వైజరీలో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అడ్వైజరీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ స్టూడెంట్స్ ఫ్రీగా ఇస్తాం. స్టూడెంట్స్ ఫ్రీగా ఇస్తారు, మరి వేరే వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తారు? అవునండి, అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఉన్నాయి మావి ఏంటంటే సపోజ్ మీకు ఆల్రెడీ ట్రైనింగ్కి టైం లేదు, లేకపోతే మీకు వేరే కారణాల వల్ల తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే మనీ ఉంది, ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ ఏది కొనాలి ఏది అమ్మాలో మీకు అర్థం కాదని, అంటే వేస్ట్ చేయకుండా అవి ఫస్ట్ అసలు సేవ్ చేయాలంటే వెంటనే స్టడీ చేయలేం కాబట్టి మీరు స్టడీ చేశాక మీరు అడ్వైస్ ఇస్తారు. అవునండి, అడ్వైజరీ సర్వీసెస్ ఉన్నాయి, మాకు ఆఫర్ ఉంది. సో అడ్వైజరీస్లో బేసిక్ ఏంటంటే మీకు అసలు ఒక ట్రేడ్ అనేది టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ, ఈ మూడు తెలియటం వల్ల ఏమవుతుందంటే మీరు డౌన్ యావరేజ్ చేసి మనీ వేస్ట్ చేసుకోరు. ఇప్పుడు ఇది స్టాప్ లాస్ ఇచ్చేసి అనుకోండి, మీకు ఎంత లాస్, ఎంత ప్రాఫిట్ వస్తే ఎంత, లాస్ వస్తే ఎంత క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము ఆ లాస్ వచ్చినప్పుడు బుక్ చేసుకుంటే చాలామంది ఏంటంటే ఆ లాస్ని బుక్ చేయక యావరేజ్ చేసుకొని మొత్తం అమౌంట్స్ అన్ని లాస్ అవుతుంటారు. అలా కాకుండా అడ్వైజరీ ఉందనుకోండి, ప్రొఫెషనల్ అడ్వైజరీ వస్తుంది మీకు. సో మీకు టైం టు టైం అప్డేట్స్ ఉంటాయి. మళ్ళీ టార్గెట్ వచ్చిందని మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం, స్టాప్ లాస్ వచ్చింది మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. సో ఈ ప్రకారం మీకు ఏమవుతుందంటే ఒక ప్రొఫెషనాలిటీ రావటం వల్ల మీ ట్రేడింగ్లో మార్పులు వస్తాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంటాం అన్నమాట. ఓకే. సో అంటే సార్ మళ్ళీ కొన్నిసార్లు ఫండ్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా కొంతమంది అడుగుతుంటారు, సో అది కూడా ప్రొవైడ్ చేస్తుందా గనుక? అవునండి, ఫండ్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం. ఎలా అంటే మాకు మోతీలాల్ ఒస్వాల్లో ఫ్రాంచైజీ ఉంది. సో మీ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేసి, సో ప్రతిదీ ఇప్పుడు మేము ఇచ్చే ట్రేడ్స్ అన్ని కూడా మీకు ఫోన్ చేసి చెప్తుంటారు, చెప్పి మీ చేత బై చేపిస్తుంటాం. ఎందుకంటే చాలా మందికి టైం ఉండదు, మనీ ఉంటుంది. సో మీకేంటి యాప్ ఉంటుంది కాబట్టి యాప్లో ఏం జరుగుతుంది ఏంటో చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్ కూడా మీ కన్సర్న్లోనే ఉంటుంది. ఏం జరుగుతుంది మీకు ఫోన్ చేసి యాజ్ పర్ సెబీ రూల్ కంపల్సరీ కాల్ చేయాలి, రికార్డింగ్ చేయాలి. సో అవన్నీ ఫాలో చేసి మీకు ఒక ఎంప్లాయీ లాగా ఏంటంటే మీకు ఎక్కడ బయింగ్ అవుతుంది, ఎక్కడ సెల్లింగ్ అవుతుంది, ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి మీకు టైం వేస్ట్ అవ్వకుండా అటు ఫండ్స్ రొటేట్ అవుతుంటాయి. సో బేసిక్ ఏంటంటే మాది ట్రైనింగ్ ఉంది, అడ్వైజరీ ఉంది, ఫండ్ మేనేజ్మెంట్ ఉంది. కాబట్టి మీరు ఏదో ఒకటి వీటిల్లో మీరు తీసుకొని సక్సెస్ అవ్వాలి. ఏదైనా కానీ అల్టిమేట్గా వీళ్ళు సక్సెస్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ అనేది మా పాయింట్. అవునవును సార్. మరి ఒకవేళ ఆఫ్లైన్ రావాలి అని అనుకుంటే అడ్రస్ కానీ, లేదా అసలు ఫస్ట్ ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్ ఏదైనా చెప్పగలరా? డెఫినెట్గా అండి, మా అడ్రస్ వచ్చి నిజాంపేట, కుకట్పల్లి నిజాంపేట దగ్గర రాఘురెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్లో ఫ్లాట్ నెంబర్ 51 మా ఆఫీస్. సో ఏఎస్ రాజు నగర్ నిజాంపేట. సో మా ఫోన్ నెంబర్స్ వచ్చి ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. 8008968277, అలాగే 9000838555. ఓకే. సో అంటే ఈ నెంబర్స్కి కాల్ చేసిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, లేదా ఆఫ్లైన్ కూడా విజిట్ చేయొచ్చు అంటారు. సో ఓకే సార్. సార్ మళ్ళీ దీనికి ఏమన్నా ప్రత్యేకంగా వీళ్ళే ఎలిజిబుల్ కోర్స్ తీసుకోవడానికి ఏమన్నా రూల్స్ ఉంటాయా దీనికి? ఎలిజిబిలిటీ కాకపోయినా అసలు ఇప్పుడు ఎవరికి నిజంగా పనికి వస్తుంది అంటే, రైట్, ఇప్పుడు బాగా సూటబుల్ ఎవరు అంటే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇప్పుడు మనకి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు పిల్లల కోసం అని చెప్పి జాబ్స్ మానేసి వాళ్ళు అగ్రెసివ్గా ఏదో చెయ్యాలి, నేను కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అన్న సైడ్ ఇన్కమ్ రావాలి అనే వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 9 to 3:30 వరకు ఉంటుంది. కాబట్టి అది చాలా బెస్ట్ అనమాట. తర్వాత రిటైర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 60 ఏళ్ళు వస్తాయి కానీ ఇంకా బాధ్యతలు అవ్వవు. సో వాళ్ళకి ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు, మనీని వాళ్ళకి వచ్చిన డబ్బుని పర్ఫెక్ట్గా ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి ఆ నాలెడ్జ్ తీసుకుంటే మంచి సక్సెస్ అవుతారు. అలాగే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు మేబీ ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ కానీ చేయకపోయినా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేసుకోవాలి, అలాగే షార్ట్ టర్మ్లో అనాలిసిస్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటరు, అలాగే గోల్డ్ సిల్వర్ ఎంత పోర్షన్ తీసుకోవాలి. అండ్ మేజర్గా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్, గోల్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు
డిస్కస్ చేసి చెప్తాం కాబట్టి మీకు అవును. వీళ్ళందరూ కూడా సూటబుల్ అవుతారండి. అవును. ఓ రకంగా ఎవరన్నా కొత్త ఎంప్లాయీస్ కొత్తగా జాయిన్ అయ్యారు అని అనుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ వాళ్ళకి అవుతుంది. కూడా ఏమవుతుందంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే జాబ్స్ ట్రై చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ఏంటంటే అసలు లాంగ్వేజ్ ఆఫ్ మనీ అనేది మనకి అర్థం చెప్పరు. అవును. మనకేంటంటే స్పెండింగ్ చెప్తారు ఎప్పుడు కూడా బాగా వచ్చేసింది మ్మ్. స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ స్పెండ్ చేస్తారు కానీ అసలు మనీ వాల్యూ ఏంటి అసెట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి మ్మ్. అనేది మీరు అసలు ఆ లాంగ్వేజ్ ఆఫ్ మనీ అనేది అవును. ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో మీకు అర్థమైతే అవును. సో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఉన్న తక్కువ సాలరీస్ లో అయినా కూడా ఇవి తెలుసుకోవచ్చు, అవును. లేదా కోర్స్ అన్నా చేసుకోవచ్చు, లేదా అవునండి. అడ్వైజర్స్ అన్నా తీసుకోవచ్చు. అవును. సో అలా వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి అవును. వస్తుంది లాంగ్ టర్మ్ లో. రైట్ సార్. అల్టిమేట్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఇట్ ఇస్ నాట్ ఈజీ. బై చేయటం సెల్ చేయడం ఈజీ కానీ ప్రాఫిట్ తెచ్చుకోవడం చాలా కష్టం. అవునవును. దానికి కంపల్సరీ మనం ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి టీచర్ దగ్గరే నేర్చుకుంటాం అవునవును. కాబట్టి ఇందులో కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రైట్. కాబట్టి అది మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మీకు లాసెస్ అవ్వకుండా మీరు కంప్లీట్ ప్రాఫిట్స్ అవుతారు. రైట్. ఎగ్జాక్ట్లీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్ సార్. ఏదన్నా మీకు కూడా ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో వెంటనే ఈ బ్యాచ్ కూడా కొత్త బ్యాచ్, ఫ్రెష్ బ్యాచ్, 2 months బ్యాచ్ అనమాట. సో మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఆన్లైన్ వింటున్నప్పుడు మీకు ఏదైనా సరిగ్గా నాకు అర్థం కాలేదు, నాకు కొంచెం అంత సాటిస్ఫాక్షన్ లేదు క్లాస్ అనిపిస్తే మీరు మళ్ళీ ఫ్రీగా ఇంకొక బ్యాచ్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్.